జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు చిలుకూరు బాలాజీ గుడిలో అర్చకులైనటువంటి రంగరాజన్ గారి పైన జరిగినటువంటి ఈ దాడి అనేది ఒక హిందువు చేశాడు, ఒక హిందువు పైన. ఇది నాకు తెలిసి మంచిగానే జరిగిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక హిందువుని ఒక హిందూ యుద్ధంకి పిలిస్తే గుంటనక్కలు వచ్చి సపోర్ట్ చేస్తే అన్నట్టుగా రంగరాజన్ గారికి ఇప్పటి వరకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వారిలో హిందూ సంఘాలు కాకుండా సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, మరియు సెక్యులర్స్ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి నేను చూసుకుంటా అంతా అని అనడం జరిగింది. అంటే ఎవరిని చూసుకుంటావు అంటే ఒక హిందువు పైన యుద్ధంకి వస్తే నువ్వు వారి మధ్యలో చిచ్చు పెడతావు. అంటే అక్కడ చిన్న మంటని నువ్వు అక్కడ జరిగింది చిన్నగా అయితే దాంట్లో నువ్వు పెట్రోల్ పోసి పెద్దగా చేస్తావా? ఇంకా కేటీఆర్ గారు మీ హయాంలో ఒక పూజారిని హత్య చేసినప్పుడు ఆ పూజారి దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు నువ్వు పదవిలో ఉన్నావు, కొమ్ములున్నాయా నీకు? ముల్లాలు పాస్టర్లు పోయి మరీ సాంఘీభావం తెలుపుతారు. ఎందుకు? మా వాళ్ళు కొట్టలే, మీ వాడ కొట్టిండు, పోయి వాడిని అడాపడ వేసుకో, 2 వర్గాలుగా చీల్చండి. బాలాజీ టెంపుల్ వాళ్ళంతా ఒక వర్గం కాండి, రాముని భక్తులంతా ఒక్క వర్గం కాండి, మీరు యుద్ధం చేసుకోండి, మేము తమాషా చూస్తామని అక్కడికి వచ్చే నాన్ హిందూస్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటన చేసినందుకు వీరరాఘవారెడ్డి గారికి నా కృతజ్ఞతలు. నిజంగా ఇది ఆర్ట్ఫుల్గా చెప్తున్నా. అగర్ అయినా చెయ్యకపోతే ఈ రోజున ఈ దొంగలు, ఈ గుంట నక్కలు బయటపడకపోతుండే, ప్రతి హిందువుకు తెలియకపోతుండే ఏం జరిగింది, ఏం జరుగుతుంది. అరే మరి మొన్న ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహాన్ని కాలితో తన్నినప్పుడు మరి ఇదే నువ్వు ఎంబటే యాక్షన్ తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు? అంటే వేరే మతం వాడు వచ్చి మమ్మల్ని కొట్టినా తన్నినా 2 మూసుకొని ఉంటావు, కానీ అదే మా హిందూ వర్గంలోని వాళ్ళే హిందువులతో కొట్లాడితే దాన్ని యుద్ధం కిందికి తయారు చేస్తావు. ఇదా హిందువులారా, మన కంటి వేలుతోనే నలిపేసుకునే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క దుష్ప్రచారాన్ని మరియు ఇట్లాంటి దుర్మార్గులని వీరితో జాగ్రత్త పడండి. ఒక హిందూ పైన యుద్ధం అనేసరికి మనకు కట్టెలు ఇస్తున్నారు, కత్తులు ఇస్తున్నారు, తల్వార్లు ఇస్తున్నారు, బాంబులు ఇస్తున్నారు, ఇంకా ఏమైనా చేయడానికి ప్రతిదీ సహకరిస్తున్నారు. అదే హిందువు కాకుండా వేరే వర్గం వాడు మన పైన దాడి చేస్తే ఎక్కడోడక్కడ ఏం మాట్లాడకు, ఏం చేయకు, వినకు అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఇప్పటికైనా మనము హిందూ బంధు అనే ఒక సిద్ధాంతంని మీరు పాటించండి. ఇప్పుడు వచ్చేది శివరాత్రికి మన హిందూ బంధువులు ఒక ప్రణాళికతో ఉన్నారు. ఆ ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. మీ దగ్గరలో ఉన్న గుడి పరిగాణంలోనే ఆ పండ్లు పలహారాలు మన హిందువుల దగ్గరనే తీసుకోండి. శివరాత్రికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మన సరౌండింగ్స్లో ఉన్న ప్రతి గుడికి ఒక కమిటీ ఉంది. ఆ గుడి కమిటీకి సంబంధించిన హిందువులు ఆ పండ్లు పలహారాలు ఇంకా ఏమైనా కూడా ఆ గుడి పరిగాణంలో అందుబాటులో పెట్టండి. కొనుకరండి, వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి మీ గుడి పరిగాణంలో పెట్టండి. మీ సరౌండింగ్లో ఉన్న ప్రతి హిందువు చెప్పండి, ఇక్కడ మనకు పండ్లు దొరుకుతున్నాయి, ఇక్కడ కూరగాయలు దొరుకుతున్నాయి అని చెప్పి మన హిందూ బంధువులందరూ మన గుడి పరిగాణంలోనే వారికి కావాల్సిన సామాగ్రిని, పూజా సామాగ్రిని మరియు ఫాస్టింగ్ వదిలేటప్పుడు తీసుకునే ఆహారాన్ని అందుబాటులో పెట్టండి. గుడి కమిటీకి కూడా డబ్బులు లాభం వస్తాయి. ఆ గుడికి మళ్ళీ గుడి డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు వాడుకోవచ్చు. అర్చకులైనటువంటి రంగరాజన్ గారిని కొట్టినందుకు, తిట్టినందుకు నాకు బాధగా ఉంది. తప్పు అయినా కూడా అది మనకు మంచి జరిగిందని అనుకుంటూ శివరాత్రికి మన హిందూ బంధువులు పవిత్రంగా ఆ రోజు ఉపవాసం ఉండి మరి సాయంకాలం వేళ ఉపవాసం వదులుతారు. వదిలినప్పుడు తీసుకునే పండ్లు లేదా అల్పాహారం ఏదైనా కూడా దయచేసి హిందువులే అమ్మే విధంగా ప్లాన్ చేయండి. అమ్మే విధానం కూడా చెప్తాను, వినండి. ప్రతి గుడికి ఒక కమిటీ ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న చిన్న గుడికి కూడా కమిటీలు ఉన్నాయి కదా. ఆ కమిటీ మెంబర్స్తో మాట్లాడండి. ఆ కమిటీ మెంబర్స్ చెప్పండి, మాకు శివరాత్రి రేపు ఉందనగా ముందు రోజు నాకు ఈ గుడి పరిగాణంలో ఫ్రూట్స్ అమ్మాలి, మన హిందువులే అమ్మాలి. శివరాత్రి రోజు మనకు అవసరం పడే ప్రతి వస్తువు ఈ గుడి దగ్గర ఉండాలి, మేమే వచ్చి కొంటాము అని ఆ కమిటీని నిలదీయండి. ఆ పని చేపియండి. ఎందుకంటే ఆ శివరాత్రి రోజు పాచిమోకాలు వేసుకొని మాంసం తిని స్నానాలు చేయకుండా ఉన్నటువంటి వారి దగ్గర వెళ్ళి ఆ రోజు మహాశివునికి అర్పించే అల్పాహారాన్ని శుద్ధితో ఉండే విధంగా చూసుకోండి. అశుద్ధి చేయకుండా మన హిందూ బంధువుల దగ్గర తీసుకోండి. అది నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఒకటి, గుడి కమిటీ, ఖచ్చితంగా గుడి కమిటీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా, వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఫ్రూట్స్ కొనుక్కొని రండి, పూజ సంబంధించి అగరబత్తీలు
కొబ్బరికాయ, ఆర్తి కర్పూరాలు అవి ఏమున్నా కూడా మన హిందూ బంధువుల దగ్గర వెళ్ళి కొనుక్కొచ్చుకొని మన గుడి దగ్గర సిద్ధంగా పెట్టమని చెప్పండి, సిద్ధంగా పెట్టండి. ఇలా చేయడం ద్వారా ప్రతి పండుగకి మన గుడికి ఎంతో అంత లాభం వస్తుంది. ఆ లాభాన్ని గుడి డెవలప్మెంట్ కోసం యూటిలైజ్ చేయొచ్చు. మన తెలంగాణలో ప్రతి గ్రామాన మన గుడిలు ఉన్నాయి. అమ్మవారి గుడి కానీ, రాములవారి గుడి, లేదంటే ఇంకా ఏ దేవుళ్ళ గుడి అయినా కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అంటే ఒక గుడి కమిటీకి 12 మంది సరిపోతారు. అయితే ఇట్లాంటి కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి. అయితే ఈ కమిటీ మెంబర్స్ 12 మందిలో కేవలం 5 మంది, ఉదాహరణకి హోలీ పండుగ చెప్తున్నాను. హోలీ పండుగకి మనము రంగులు రుద్దుకోవడం సహజం. అయితే ఈ హోలీ పండుగ అప్పుడు 2 రోజుల ముందే మీరు తలా 5-5 వేలు వేసుకుంటే 25,000 రూపాయలు అవుతాయి. ఆ 25,000 రూపాయలు పెట్టి రంగులు తీసుకొచ్చి ఆ మన గుడి పరిగాణంలోనే సేల్ చేద్దాం. మన చుట్టుపక్కల ఉన్న హిందువులు, ఆ గుడికి వచ్చే హిందువులందరికీ చెప్దాం, మన దగ్గర రంగులు ఉన్నాయి, మనమే వాడండి, మన దగ్గర కొనండి అని. మీరు పెట్టిన పెట్టుబడికి రంగులు వచ్చాయి, ఆ రంగులు సేల్ అయినప్పుడు డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులలో ఆదాయం వచ్చింది. ఆదాయంని మనం గుడికి అప్పచెప్పాము, మనం పెట్టిన పెట్టుబడి మనం తీసుకున్నాం. సరే, అక్కడ పని చేయడానికి ఎవరినైనా, అవి అమ్మడానికి ఎవరినైనా కేటాయించామనుకోండి మన హిందువునే, తనకు ఎంతో అంత ఆదాయం వస్తుంది. ఇలా చేయడం ద్వారా మన హిందూ గుడిలు డెవలప్ అవుతాయి. అట్లనే మన సర్కిల్లో మనకు కమ్యూనికేషన్ పెరుగుతుంది. పక్కింటోడు మనకు తెలియదు, మన ఇంట్లోడు వాడికి తెలియదు. ఆ పరిస్థితిలో ఉన్నాం. మనము మన హిందూ ధర్మంని పూర్వ వైభవంకి తీసుకెళ్తున్నాం. అంటే అప్పట్లో ఒక ఊరిలో ఎన్నో జాతులు నివసించేవారు. అక్కడ అన్ని జాతులకి అందరికీ ఒకరొకరు పరిచయాలు ఉండేటివి. ఇప్పుడు నీ గల్లీ దాటితే నీకు ఎవరు ఉన్నారో ఎవరు లేరో తెలియదు. నీ గల్లీ దాటిన తర్వాత ఎవరు నీ శత్రువో తెలియదు, ఎవడు నీ మిత్రువో తెలియదు. అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకనే మనం పూర్వ దిశకి వెళ్తున్నాం. అలా అని మనం టెక్నికల్గా డెవలప్ అవ్వట్లేదని కాదు, టెక్నాలజీగా మనం బతుకుతున్నాము, టెక్నాలజీతోనే జీవిస్తున్నాము. ఇప్పుడు ఉన్న ప్రపంచం అంతా డిజిటల్ యుగం. సో ఈ డిజిటల్ యుగాన్ని కూడా మన సాంప్రదాయంగానే మలుచుకోవడం మన హక్కు, మన కర్తవ్యం. నేను చెప్పింది మీ అందరికి అర్థమైంది అనుకుంటా. మనము చేసే పనిని, చేసే ప్రతి ఖర్చు మన హిందూ బంధువు దగ్గర చేస్తే మన హిందూ ధర్మంని మనం కాపాడుకోవాలన్న ఈ ఆలోచనని ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేసుకోగలుగుతాం. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నా నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. నేను మీ అందరికీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.